బీసీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు తెలిపారు. ఆక్రాడు కొడారుగుంటలో గల బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంఘ నాయకులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తల శ్రీనివాస్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయించుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రెసిడెంట్ భీమరాజు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం అతిథులు అసోసియేషన్ ప్రెసిడెంట్ భీమరాజు, చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్ సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చల్లంగి వేణుగోపాల్, గుత్తల శ్రీనివాస్, అనసూరి రాజకుమారి, రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణమూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ చింతపల్లి చంద్రశేఖర్, అనసూరి రాజకుమారి, జనరల్ సెక్రటరీ మేడిశెట్టి లక్ష్మణరావు, ట్రెజరర్ భాస్కర్, జాయింట్ సెక్రటరీ పిల్లి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగవల్లి, డైరెక్టర్లు లక్ష్మి, అరుణ, నారాయణరావు, చంద్రారావు, అప్పలరాజు, పి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం కూడా మన అందరికీ ఒక అదృష్టం. అంటే నేను చాలా మంది గ్రూపులు ఉన్నాయి, కానీ ఈ దగ్గర వర్క్ చేయడం అంటే నేను కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది అన్న ఒక ఈ సజెషన్స్ కూడా బాగుంటాయి. ఒక పెద్ద వ్యక్తిగా మన ఎదురుగుండి నడిపిస్తారన్న ఉద్దేశంతో నేను ఈ సజెషన్స్ తీసుకుంటున్నాను. అంటే రాజకీయంలో ఉండడం అంటే దేనికోసం అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే కొద్దిగా సపోర్ట్ కావాలి, కాబట్టి రాజకీయ పరంగా కొద్దిగా నేను రాజకీయంలో ఉండడం జరిగింది. ప్లస్ బీసీ వెల్ఫేర్ తరఫున ఈ ఉద్దేశం ఇలాగ మనకి ఈ అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, మన బీసీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం అందరం కలిసి గట్టిగా ఒక పని చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. ప్లస్ మన అందరం కూడా ఏంటంటే ఇందాక ఆల్మోస్ట్ అంతా చెప్పేశారు. మనకంతా కూడా ఏంటంటే మనకు ఒక బలం ఏర్పరచడం కోసం ఈ బీసీ వెల్ఫేర్ అండి. దానికి మనం అందరం కూడా ఇలాగా కలిసి పనిచేద్దాము. ఏదైనా ఎవరికైనా ఏ ఆపదన్నా కూడా మనం మేమున్నాము అనే ధైర్యం చెప్పడానికైనా, ఇలాగే లోన్ల విషయంలో ఎవరికైనా ఏదైనా ఆర్థిక పరంగా సపోర్ట్ చేయాలన్నా కూడా ఏ రకంగా వెళ్ళి ముందుకు వెళ్ళి లోన్లు తెచ్చుకోగలం, ఏదైనా ఒక టీం ఉంటేనే కదా ఏదైనా వర్క్ చేయగలం, ఈజీగా అవుతుంది కదా అనేసి దేవరాజు గారు ఈ యొక్క వెల్ఫేర్ స్థాపించడం జరిగింది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ వెల్ఫేర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఇప్పుడున్న 40 సభ్యుల్ని ఒక 200 మంది సభ్యులుగా తయారు చేసి ఆర్థిక పరంగా కూడా దీన్ని ఒక పురోగతి సాధించేటట్టు, ఆర్థిక పరంగా ఈయన అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి 100 రూపీస్ ఎంతో మనం పెట్టుకుని నెలకు వచ్చిన ఇన్కమ్తో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే రేపొద్దున మన దగ్గరికి ఈ నాయకులు వచ్చి ఏంటి వీళ్ళంతా టీం ఉంది, వీళ్ళందరికీ మనం ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశం కలుగుతుందండి. అలా తయారు చేద్దామని మన టీంని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన టీం ఒక స్ట్రాంగ్గా తయారవ్వాలి అనే ఉద్దేశం అండి ఆయన దేవరాజు గారిది. కూడా నేను ఇన్సూరెన్స్ స్పాన్సర్ చేస్తాను. అంటే గ్రూప్గా ఏర్పడితే చాలా తక్కువ అమౌంట్, అది మినిమం అమౌంట్. మీరు గ్రూప్ సభ్యుల్లో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందంటే సభ్యులు కూడా జాయిన్ అవ్వకుండా ఎక్కువ మంది జాయిన్ అవుతే ఎక్కువ ఉత్సాహంగా మనం ముందుకెళ్ళడానికి జరుగుతుంది. సపోజ్ మీరు 20 మంది 20,000 వేసుకుని కానీ 200 మంది 100 రూపాయలు వేసుకోవడం ఈజీ కదా. 10 మంది కలిపి 10,000 వేసుకున్నా 100 మంది 100 రూపాయలు వేసుకోవడం ఈజీ. 100 రూపాయలు వేసుకుని మీరు ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. ఒకరి మీద మనం భారం పడి మీరు 10 మంది మోయకుండా ఎక్కువ మంది సభ్యులు ఉంటే నాకు అవకాశం ఇస్తే దేవరాజు గారు వెల్ఫేర్లో జాయిన్ మనం అపోజ్ చేస్తే కన్నా 10 మంది కలిపి చేస్తుంటే ఆనందం వేరు. జనరల్గా ఏదైనా సహాయం చేసినప్పుడు మనం తీసుకున్న వ్యక్తి ఎంత ఆనందపడతాడో మనకు తెలియదు, కానీ ఇచ్చే వ్యక్తి చాలా ఆనందపడతాడు. జనరల్గా చూడండి, మన రోడ్డు పక్కన ఏదైనా బ్యాంకింగ్ చేసుకుని కానీ ఏదన్నా 10 రూపాయలు వేసినప్పుడు ఆ ఫీలింగ్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఒక ఏదైనా ఫీలింగ్ వస్తుంది. అలా ఏదో ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎచ్చటం లేదు అనడం మహాకవి. ఇవ్వటంలో పొందే ఆనందం అది వర్ణాతీతం. మనం ఏంటంటే ఏదైనా ఒక భోజనం చేసినప్పుడు కానీ, లేదా కొత్త ప్రదేశం చూసినప్పుడు కానీ, ఒక కొత్త పుస్తకం చదివినప్పుడు కానీ ఒక కొత్త అనుభూతిని మనం పొందుతాం. అలాగే ఎదుటి వాళ్ళు సహాయం చేసినప్పుడు ఆ పొందే అనుభూతి అది నిజంగా మనం చేసే మీ అందరికీ ఉంటుంది. ఇళ్ల పట్టాల గురించి కానీ, లేకపోతే లోన్స్ గురించి కానీ, వేరే దాట్ల గురించి కానీ నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. పోయిన ఇయర్లో కూడా ఈ ఇయర్లో కూడా నేను లోన్స్ గురించి ఒక 4-5 పెట్టించి నేనేదో కొంతవరకు ఇస్తున్నామని చూసినప్పటికీ గవర్నమెంట్ నుంచే ఆ లోన్స్ రాలేదు.
మొత్తం అంతా ఆఫ్ చేశాను. ఇప్పుడు కూడా ఇళ్ల స్థలాలు వస్తున్నాయని చెప్తే మన వాళ్ళ చేత చాలామంది చేత నేను చెప్పి ఇళ్ల స్థలాలు పెట్టిస్తాను. అంటే అదే కాకుండా మన వాళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశించి నేను ఎలాగే చేస్తాను. అది కాకుండా మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళు ఎదగాలి. ఎదిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన జిఎస్ గారు చెప్పారు. జిఎస్ గారు ఏం చెప్పారంటే మనం దేని గురించి అయితే మనం ఇక్కడ ఉన్నామో మనం ఎదగడానికి ప్రయత్నం చేసి ఆర్థికంగా బలంగా ఉంటే, ఎడ్యుకేషన్గా బలంగా ఉంటే మనం రాజకీయంగా ఈ ఆర్థికంగా మనం బలపడతామన్న ఉద్దేశంతో ఇది పెట్టాం. మనం పెట్టి మనం అన్ని విధాలు చేస్తున్నాం. అయితే ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. చాలామంది చాలా బాగానే ఉన్నారు. అయితే ఇక మీద కూడా మనం చేయవలసింది ఏంటంటే దీన్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను దీన్ని నడిపిస్తున్నాను. మన జిఎస్ గారు ఈ గుత్తుల శ్రీనివాస్ గ్రూప్ అని ఉంది కదా, అది ఏంటంటే ఆయన కూడా కింద నుంచి వచ్చారు. ఈ రోజున ఆయన ఇప్పుడు పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అంటే ఏంటంటే ఆయన పట్టుదల ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో విషయాన్ని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తారు. నలుగురికి ఏదైనా ఉంటే అవకాశం ఉంటే సాయం చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఎదగాలని మీకు అందరికీ నేను చెప్తున్నాను.